హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలండి అందరికీను. రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉన్నాము. నేను రకరకాలు చూపిస్తా ఉన్నాను. ఈరోజు శనగపిండి వాడకుండా చక్రాలు, హెల్తీ చక్రాలు. ఇవి ఎలా చేసుకోవాలో తెలుసా? నేను దేంతో చేశాననుకుంటున్నారు? ఇదిగో చూడండి, ఓట్స్‌తో. ఓట్స్‌తో చక్రాలా అనుకుంటున్నారా? అవునండి. ఓట్సు, కొంచెం బియ్యపిండి. ఈ 2 ఓట్స్ ఒక కప్పు తీసుకుంటే, బియ్యపిండి కూడా ఒక కప్పు తీసుకున్నాననమాట. ఓట్స్‌ని ముందుగా ఇలా మిక్సీలో యేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్‌లో యేసుకొని, దీనిలో అలాగే ఒక కప్పు బియ్యపిండి యేసుకున్నాను. చూసారా? ఇలా వేసేసుకొని, అంటే నేను 2 కప్పులు తీసుకున్నాననమాట ఓట్స్. అందుకని 2 కప్పులు బియ్యపిండి యేసుకున్నాను. దీనిలోకి సరిపడా ఉప్పు, అలాగే కారం, ఇంకా మనం వాము. చక్రాలంటే వామేస్తేనే గదా! అంటే ఆయిల్‌లో ఏస్తున్నాం కాబట్టి వామేస్తే చక్కగా అరుగుదల పిల్లలకి కూడా ఎవరికైనా ఏం తేడా లేకుండా ఉండాలంటే వామేసుకోవాలి. ఈ వాము గూడా ఏసేసుకొని ముందుగా వీటన్నిటిని కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఇంకేమైనా నీళ్లు పోసి ఈ పిండిని రెడీ చేసుకోవటమే అనమాట. చూడండి, ఇయన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం నీళ్లు పోసేసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా పోసుకోకూడదు. చూడండి, కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఎంతవరకు మనం నీళ్ళు సరిపోతాయో చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ రోజుల్లో శనగపిండి తినాలంటే అండి, శనగపిండి కడుపు ఉబ్బరము, గ్యాసు ఇలా అంటున్నారు. అందుకని శనగపిండి లేకుండా నేను ఎన్ని రకాల చక్రాలు చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు చూశాను, అంతకుముందు మీరు చూసే ఉంటారు, మినపప్పు బియ్యంతో చేశాను. అందులో కూడా శనగపిండి వాడలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే, చూసారా? ఆ ఓట్స్ తోటి, అది హెల్దీగా. ఈ ఓట్స్ తోటి చక్రాలు ఎంత బాగా వస్తాయో తెలుసండి. చాలా చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా కదా. చూడండి, ఇప్పుడు మనం చక్రాలు గొట్టం ఉంటుంది కదా, దీనికి ఆయిల్ రాసుకొని మనకి ఏ ప్లేట్లు ఉంటాయి కదా రకరకాలు, ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. నేనైతే సన్న అంటే మీడియం సైజ్ వేసాను, అలాగే లావు ఇలాగా వేస్తూ ఉన్నాను. చూడండి ఏమేమి వేసాను. ఒకటి పెద్దది, మామూలుగా పెద్దగా చుట్ట చుడతాం కదా, పెద్ద రౌండ్, అది కూడా చేసేసుకోవచ్చు దీనిలోనే. ఎన్ని రకాలు చేయొచ్చు, అన్ని రకాలంటే మనం మామూలు శనగపిండి లేకుండా కూడా వీటితో కూడా ఎన్ని రకాలు కావాలి, చక్రాలు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అదే నేను చూపిస్తా ఉన్నాను చూడండి. ఇగో చక్రాలు గొట్టంలో వేసేసుకొని ఇది క్లోజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్యాన్లో వేస్తుంటే నూనె కాగి ఉంటుంది కదా, దానిలో వేయాలంటే మనకి పైకి సెగ కొడతా ఉంటుంది కదా. సెగ కొడుతుంటే మనకి వెయ్యాలంటే చాలా కష్టం. ఇది చూడండి, ఈ చిల్లులు గరిటె ఉంది కదా, దీన్ని ఊరికే నూనెలో ముంచేసి పక్కన ప్లేట్లో పెట్టుకొని దాని మీద చుట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఈజీగా నూనెలోకి వదిలేసేసుకోవటమే. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నూనె రాసేసుకొని ఇలా చేసుకొని మనం గారెలు తీసుకున్నట్లుగా అలా తీసుకొని చేత్తో కూడా వేయొచ్చు. లేదంటే అట్ల కాడతో అయినా లేపుకొని, ఇంతకుముందు నేను చూపించాను, అందుకని ప్రతిసారి చూపిస్తే ఇదే స్టైల్ చూపిస్తున్నారు అనుకుంటారని ఫస్ట్ నేను అంతకుముందు వేరే చూపించాను, మినప చక్రాలు చూపించాను చూడండి, అందులో ఉంటుంది ఇంకా డీటెయిల్గా. సేమ్ ఇలాగే చేసి చూపించాను. అలాగే ఇంకా ఇవే కాకుండా దీనిలో రకాలు కూడా చూడండి, ఇవన్నీ ఇలా వేసేసుకున్నాను ఒక్కోటి గరిటెలతోటి పాటు. ఇలా దీనిలోకి మనం వదిలేసేయటమే అనమాట. ఎంత ఈజీగా వేసుకోవచ్చు చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. అది పైన సెగ కొట్టకుండా ఉంటుంది మనకి. నూనె మనం ఒక్కసారి చుడతా ఉంటే డైరెక్ట్గా చుట్టేవాళ్ళం పాతకాలంలో. ఆ చుడతా ఉంటుంటే మొహం మీదకి సెగ కొడతా అసలు వేయలేకపోయేవాళ్ళం. ఇలా వేసుకుంటే ఎంత ఈజీగా వేసుకోవచ్చు చూడండి. ఇది మీడియం సైజు బెజ్జాలు ఉండేది తీసుకున్నాను. చూడండి ఎలా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి కదా. శనగపిండే ఉండాలని లేదండి, చాలా మంది శనగపిండి తినడానికి ఇష్టపడరు. కానీ ఏం అవ్వదు, తిన్నా కూడా శనగపిండి మనం వాము వేస్తాం కాబట్టి అసలు ఏం అవ్వదు. కానీ కొందరు భయపడతా ఉంటారనమాట శనగపిండి అనేసరికి. అందుకని చెప్పి ఇలాగ రకరకాలుగా ఇంతకుముందు అవి చూపించాను, ఇప్పుడు ఓట్స్ చూపిస్తున్నాను చూడండి. ఓట్స్ చక్రాలు కూడా చాలా బాగుంటాయండి, చాలా హెల్దీ కూడా కదా. అయితే నూనె కొంచెం డీప్ ఫ్రై అంతే. కానీ ఇగో ఇది పెద్ద చుట్ట చుట్టుకున్నాను, ప్లేట్కి నూనె రాసి దాని మీద చుట్టేసుకున్నాను. ఇది చూడండి ఎంత పెద్దది వచ్చిందో చక్రం, పెద్దది. ఇది కూడా ఇలాగే మీడియం సైజ్దే పెద్దది చుట్టేసుకొని ప్లేట్ మీద వెనక నూనె రాసుకొని దానిపైన చుట్టే. ఎందుకంటే డైరెక్ట్గా ఇది మనం పెద్దది వేయాలనుకోండి, ఎందుకు నేను ఇలా చూపిస్తున్నానంటే, పెద్దది మనం బాండీలో డైరెక్ట్గా చుడుతుంటే పొయ్యి సెగ కొడతా అసలు మనకి చుట్టలేము, అంత పెద్ద చుట్ట రాదనమాట.
చిన్న చిన్నవి వేయటమే కొంచెం కష్టము. అందులో ఇలా పెద్ద చుట్ట చుట్టాలంటే పొయ్యి సెగ్గొడతా మనకు మొహం మీదంతా చేతులకంతా సెగ్గొడతా అసలు చేతులు కాలిపోతా ఉంటాయి. తర్వాత ఇగో ఇంకోటి సింగిల్ది అది వేస్తున్నాను చూడండి. అంటే ఇన్ని రకాలు ఇగో ఇలా పెద్దది రావాలంటే మనకి రాదు కదా మామూలుగా, పైన సెగ్గొడతా అసలు ఫ్రీగా వేయలేం. అదే ఇలా ప్లేట్లోకి వెనక వైపు బార్లు వేసి నూనె రాసుకొని వేసేసుకొని ఇలా వేసాను. ఎలా ఉందండి? ఐడియా బాగుంది కదా? అలాగే వేసుకోండి. డైరెక్ట్గా వేయాలంటే సెగ్గొడతా అసలు సరిగ్గా మనకి రావు. ఇగో ఇది కూడా తీసేసుకున్నాను. ఇవన్నీ ఓట్స్ చూసారా? ఓట్స్లో కూడా ఎన్ని రకాలు చేయొచ్చు అనేది నేను చూపిస్తా ఉన్నాను. ఓట్స్లో ఫస్ట్ ఒక రకం చూపించాను. ఇది ఇంకో అంటే మొత్తం పెద్దది చుట్టుకోవాలంటే ఇలా అనమాట. తర్వాత ఇంకోటి పెద్దది ఒకటే సింగిల్ది చూపించాను కదా, ఇప్పుడు అది వేస్తాను చూడండి. ఇదిగో ఇవి ఇలా వేసుకోవటం అంట. ఇందాక నేను చెప్పాను కదా, అక్కడ మనం దాని మీద అలా చుట్టేసుకొని ఇది నూనెలోకి ఇలా వేసుకోవాలి. అంటే రెండు ఇలాగే చూపిస్తూ ఉంటే మరీ లెంగ్తీ అయిపోద్దని ఒకటి అలా చుట్టుకోవటం చూపించాను, ఒకటి ఇలా వెయిట్ని చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఇలాగే ఆ గరిటె మీద ఇలా చుట్టేసేసుకొని దాన్ని ఇలా నూనెలోకి వదులుకోవటం అనమాట. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు? మనకి పొయ్యికి సెగ పైకి మొహానికి చేతులకి సెగ కొట్టకుండా చాలా ఈజీగా ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే కవర్కి నూనె రాసేసుకొని గారెలు మనం వేస్తాం కదా, అలాగా ఆ కవర్ మీదే చుట్టేసుకొని అప్పుడు గారెలు వేసుకున్నట్టు వేసుకోవచ్చు. లేదంటే అట్ల కాడతో లేపి కూడా అలా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకొని ఒకవైపు కొంచెం కాలేదాకా ఆగి, ఈ ఓట్స్ తొందరగా కాలుతాయండి. మనం మరీ ఎక్కువసేపు ఉంచితే మరీ కలర్ కూడా నల్లగా వచ్చేస్తాయి. అందుకని చూసుకుంటూ మనకి ఏ కలర్ కావాలో చూసుకొని అది కొంచెం ముందుగానే తీసుకోవాలి, ఎందుకంటే తీసేటప్పటికి ఇంకొంచెం కలర్ మారిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వేస్తున్నాను. పక్కన నుంచి సందుల్లో కూడా అది మనం విడిగా చక్రాల గిద్దలతోటి డైరెక్టే వేయాలంటే అంత ఈజీగా మనం వేయలేం. దాని మీద ఆ ప్లేట్ మీదే చుట్టేసుకున్నాను కాబట్టి, అంటే ఆ గరిటె మీదే చుట్టేసుకున్నాను కాబట్టి అది దీనిలోకి వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మనకి అయితే పాతకాలంలో ఎక్కువ శనగపిండియే వాడేవాళ్ళం కదా, వేరే టైప్ అసలు ఏమి ఉండేది కాదు. నాకు తెలిసి అన్ని శనగపిండి బియ్యపిండి కలిపి ఎలా చేసేవాళ్ళం అప్పుడు మాత్రం. అంత శనగపిండిలో కొంచెం బియ్యపిండి క్వాంటిటీ మాత్రం మారేది. సగానికి సగం వేసేవాళ్ళం, లేదంటే కొంచెం తగ్గించేసుకునేవాళ్ళం అలాగా. కానీ ఇప్పుడు చూడండి శనగపిండి లేకుండానే ఎన్ని రకాలు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా రకరకాలు వచ్చేస్తున్నాయండి. అవి మనం ఏది హెల్త్కి మంచిది అని చూసుకొని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఆ శనగపిండి కూడా మంచిదే, కాకపోతే కొందరికి అది ఫీలింగ్ ఉంటుంది కడుపులో, మాకు అది ఏదో తేడా చేస్తుంది దానివలన అని చెప్పి ఫీల్ అవుతుంటారు, గ్యాస్ వస్తుంది అది ఇదని. అలాంటి వాళ్ళు ఇలా చేసేసుకున్నారనుకోండి ఇంక ఏ డౌటు ఉండదు. చూసారా ఎంత బాగా ఇవి కూడా వచ్చేసినాయో? ఇదిగో ఇలా మళ్ళీ ఇంకొక ట్రిప్ వేస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా వేసుకోవచ్చు అని మీకు చూపించడం కోసం మళ్ళీ ఇంకోసారి వేసి చూపిస్తున్నాను చూడండి. గరిటె మీద అలాగే చుట్టేసుకొని గరిటె అలా వంచేసేస్తే సరిపోతుంది అంతే. చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు కదా. మీరు ఇంతే చేస్తారా? ఎవరైనా ఇప్పటివరకు ఇలా తెలియకుండా ఊరికే సెగ కొట్టించుకొని కష్టపడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు చూసి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అందుకని ఇది చిట్కా అనమాట. చూసి చేసుకోండి ఇలాగా. ఇంకోసారి మీకు అంత బాధ ఉండదు అనమాట, సెగ కొడుతుంది అలాగని. ఇలా అయితే మీరు ఎన్నైనా ఈజీగా చేసుకోగలుగుతారు. కాకపోతే ఏంటంటే పాతకాలంలో కూర్చొని పొయ్యి దగ్గర, కట్టెల పొయ్యి దగ్గర అలాగ కూర్చొని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూర్చునేది ఎక్కడండి, అన్ని స్టవ్లు వచ్చేసి నుంచోనే చేయాల్సి వస్తుంది. ఎక్కువసేపు నుంచుంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. కింద పెట్టుకొని చేసుకునే అవకాశం ఇప్పుడు ఉండట్లేదు. అందులో ఇంకా అపార్ట్మెంట్లు అయితే ఇంకా కష్టము. మామూలుగా కూడా ఇప్పుడు అందరూ ప్లాట్ఫామ్ హైట్గా కట్టించుకొని షెల్ఫ్లు పెట్టుకోవాలని అలా పెట్టుకొని ఆ హైట్లో పెట్టుకుంటున్నారు స్టవ్ని. ఇంకా ఇంతంతసేపు నుంచొని చేయాలంటే చాలా కష్టం. అందుకే మొదట్లో లాగా పిండి వంటలు అన్నీ చేసుకోలేకపోతున్నాం, అలాగే తినటం కూడా తినలేకపోతున్నాం. అందరూ డైటింగ్ అని ఈ పిండి వంటలు తినటానికి భయపడిపోతున్నారు. ఆయిల్ తినకూడదు, స్వీట్లు తినకూడదు అని. అందుకని ఇప్పుడు అవి తినటము తగ్గిపోయింది. అలాగే మనం అంత సేపు నుంచొని చేయాలంటే విపరీతంగా కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు అన్నీ వస్తున్నాయి. అంతసేపు నుంచొని చేయాలన్నా కష్టం అని చెప్పి అలా తగ్గిపోతా ఈ మధ్య అన్నీ బయట తెచ్చుకోవటమే అయిపోయింది ఎక్కువగా. అందులో ఇంకా కొందరైతే ఇప్పుడు రకరకాల ఇలాంటి పండగల్లో చేసుకునే పిండి వంటలు కూడా అన్నీ వచ్చేస్తున్నాయి కదా. అదేంటే ఇంటికే వచ్చేస్తున్నాయి మనం కొరియర్లో బుక్ చేసేస్తే.
అలా చేసేసుకుంటున్నారు. మనకు కొంచెం ఓపిక ఉంటే మనం కొంచెం కొంచెమైనా సరే ఇలా ఇంట్లో చేసుకుంటే ఎలాగైనా ఆ తృప్తే వేరు కదా! మన ఇంట్లో చేసుకున్న మన చేతులతో మనం చేసుకున్నది ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా మనం బయట కొనుక్కున్న వాటిలో లేదు. వస్తాయి తింటాం అంతవరకే కదా! అదే మనం ఇంట్లో చేసుకుంటే మన చేతులతో మన ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటది. కొంచెం చేసుకున్నా చాలు. కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకోలేకపోతే కదా! కొంచెం కొంచెంగా చేసుకొని ఇలా ఇంటిల్లపాది అందరికి పెట్టి మనకు అదొక సంతోషం. చూసారా? ఇలాగా ఎంత ఈజీగా ఓట్స్ తోటి చక్రాలు చేసుకోవచ్చో. బాగున్నాయి కదా! చూడటానికి కూడా బాగున్నాయి. తినటానికి కూడా చాలా బాగుంటాయండి ఈ ఓట్స్ చక్రాలు. ఎన్ని రకాలు చేశాను చూడండి. ఇవి మీడియం సైజు, ఇది సింగిల్‌దనమాట. సింగిల్ చేసినయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి మీడియం సైజుయి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఈ ఓట్స్ తోటి చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయండి ఈ ఓట్స్ తోటి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బోల్ వచ్చిందో. ఓట్స్ కదా! చాలా బోల్ వచ్చేసింది. చూడండి ఎంత ఈజీగా. అసలు పళ్ళు తినలేము అనే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.